Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. కీర్తనలు గ్రంథము 128వ అధ్యాయం 5వ వచనం. The Lord will bless you from Zion. The book of Psalms chapter 128 verses 5. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మనలను ఎక్కడి నుండి ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నాడు అంటే సియోనులో నుండి. అయితే దేవుడు సియోనులో నుండి ప్రకాశించుచున్నాడు. ఆయన ప్రకాశించుచున్న వెలుగును మన మీద ఉదయింప చేయాలని ఎంతగానో ఆశ కలిగి ఉన్నాడండి. అయితే మనం దేవుని యందు ఎలా జీవిస్తున్నాము? ఆయన మందిరంలో గడుపుతున్నామా? ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? ఆయనకు ప్రార్థనలు చేస్తున్నామా అనేది ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. మన జీవితాలలో ఆశ్చర్యకరమైన మేలులు జరగాలన్నా, ఆశీర్వాదాలతో మనము దీవించబడాలి అన్నా, మనము దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన యొక్క నీతి మార్గమును, ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనేవారుగాను ఉండాలి. అయితే దేవుడు ఈరోజు నీతో స్పష్టంగా ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అని దేవుడు నిశ్చయముగా నీతో సెలవిస్తున్నాడండి. మరి ఎందరైతే దేవుడిని ఆశ్రయిస్తారు, ఆయన మందిర ఆవరణములో ఆయనకు హృదయపూర్వకంగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనకు ప్రార్థనలు చేస్తారో, అలాగే వారి పాప క్షమాపణ కలిగి దేవుని యందు పశ్చాత్తాపడి వారి పాపములన్నీ దేవుని ఎడల ఒప్పుకున్నట్లయితే దేవుడు మీ కుటుంబ జీవితాలలోనూ నీ జీవితాలలోనూ దేవుడు గొప్ప ఆశ్చర్యకరమైన మేలులతో నిన్ను ఆశీర్వదించగలడండి. సియోనులో సమస్యలు, నిరాశ ఉన్నను అక్కడే ఉండి దేవుని స్వరం విన్న సమూయేలు వలె మనము కూడా ఉండగలిగితే దేవుని యొక్క దీవెనలు పొందుకుంటాము. సమూయేలు దేవుని యందు యథార్థత కలిగిన వాడు. ఆయన ఆవరణములో దేవునిని కీర్తించుచు గణపరుస్తూ ఆయన మహిమను, మన ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధించాలని సమూయేలు ఎంతగానో దేవుని ఎడల కృషి చేసి విశ్వాసంతో ఆయనను సేవిస్తున్నాడండి. సమూయేలు దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. దేవుని నీతి మార్గాలను, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి నడుచుకునేవాడు. మరి మనము కూడా సమూయేలు వలె జీవించినట్లయితే మన జీవితాలలోను, మన కుటుంబ జీవితాలలోను, గ్రామాలలోను, దేశాలలోను, పట్టణములోను దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. మనం ఎక్కడ ఏ పని చేస్తున్నా, నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి ఇరుకు ఇబ్బందులలో నీవు జీవిస్తున్నావో, దేవుడు సియోనులో నుండి నీ మీద తన వెలుగుతోనూ ఉదయింప చేస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనము కూడా మన దేవుని యందు యథార్థత కలిగి ఆయనను సేవించుకునే ధన్యతను మనము కూడా ఆయనకు ప్రార్థనలు చేద్దాము. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడమైన మా యేసయ్య, నీకు వందనములు, స్తోత్రములు దేవా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మరి ఒక దినమును మాకు దయచేసిన విధానాన్ని బట్టి నీకే వందనములు, స్తోత్రములు దేవా. నీకే మహిమ ప్రభావములు నీకు చెల్లును ప్రభువా. తండ్రి, మాకు సహాయము దయచేయండి. అలాగే ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో వారందరి జీవితాలలోనూ ఈ యొక్క పరిశుద్ధమైన హస్తముతో వారందరినీ ఆశీర్వదించండి. సియోనులో నుండి నీవు మమ్మలను ఆశీర్వదిస్తావని ఈ వాగ్దానం ద్వారా సెలవిచ్చినందుకు వందనాలు ప్రభువా. నీ యందు పాప క్షమాపణ కలిగి, నీ యందు పశ్చాత్తాపడి, నీ యందు సాగిలపడి మమ్మలను క్షమించమని కోరుతున్నాము ప్రభువా. సహాయం దయచేయండి. నీ కృపతో మమ్మలను ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.